श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి గడిచిన సత్సంగంలో 38వ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. 38వ శ్లోకాన్ని మరొకసారి చదువుదాం. అయం స్వభావ స్వతయత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయమర్కకర్కశ ప్రభావితప్తాం అవతి క్షితిం కిల. అధ్యాత్మ విద్యా విద్యానాం. ఈ ప్రపంచంలో 64 రకాలైనటువంటి విద్యలు ఉన్నట్లుగా శాస్త్రాలు చెప్తాయి. ఈరోజు మనం చూసి చెవుకు స్పెషలిస్టు, కన్నుకు స్పెషలిస్టు అని అట్లా చెప్తే ఇంకా చాలా ఎక్కువ విద్యలు ఉంటాయి. కానీ శాస్త్రం చెప్పేటువంటి బేసిక్ డివిజన్స్ 64 రకాల విద్యలు. ఛాందోగ్యోపనిషత్తులో నారదుల మహర్షుల వారు 64 విద్యలు తెలిసినప్పటికీ నాకు తృప్తి రాలేదు, నాకు ఆత్యంతికమైనటువంటి ఒక ఆనందము ఏర్పడలేదు, నాకు ఇంకా హృదయంలో కొరతగానే ఉంది అని చెప్పి గురువు అయినటువంటి సనత్కుమారుల దగ్గర విన్నవించుకుంటారు. అప్పుడు అక్కడ ఆ విద్యల యొక్క లిస్ట్ అంతా చెప్పబడుతుంది. కానీ 64 విద్యలు తెలిసిన తర్వాత కూడా మరి ఆయనకి ఎందుకు తృప్తి రాలేదు అంటే అధ్యాత్మ విద్య హృదయంలో ఇంకా ప్రకాశింపలేదు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు అధ్యాత్మ విద్య విద్యానాం అహం, విద్యలన్నిటిలోకెల్లా అన్నిటికంటే నేను అధ్యాత్మ విద్యను. గడిచిన సత్సంగములో ఈ విద్య గురించి చెప్తూ ఒక విషయాన్ని విన్నాం. బతకటానికి చదువు అక్కర్లేదు అని. కానీ నేను ఆత్మనని తెలుసుకోవటానికి, నేను ముక్తిని పొందటానికి, మోక్షమును పొందుటకు నాకు అధ్యాత్మ విద్య కావాలి. అప్పుడు ఆ అధ్యాత్మ విద్యను నేర్చుకొనుటకు, తెలుసుకొనుటకు గురువు దగ్గరికి వెళ్ళాలి. మిగిలిన విషయాలలో చదువు లేకపోయినా మనం బతకవచ్చు. అటువంటి అధ్యాత్మ విద్య ఆశపడే ఒక శిష్యుడు ఆ అధ్యాత్మ విద్యను తెలుసుకొని ఉన్నటువంటి గురువును ఆశ్రయించిన తర్వాత ఆ గురువు ఎట్లాంటి గురువై ఉంటాడు, గురువు ఎలాంటి వాడై ఉండాలి అని చెప్పి వివరిస్తున్నప్పుడు శంకరాచార్యులు వారు ఈ 38వ శ్లోకంలో వాళ్ళు సహజంగానే స్వతసిద్ధంగా వాళ్ళకి కరుణ, దయ ఇవన్నీ ఉంటాయి. అనుగ్రహ స్వభావం, ఉదార స్వభావం, విశాల భావం. అందువలన వాళ్ళు అటువంటి గుణం ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వచ్చి శరణు వేడుకొని నాకు విద్యను బోధించండి, నేను కష్టంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను అని చెప్పి అడిగితే, ఎలాగైతే చంద్రుడు పగలంతా వేడిగా ఉన్నటువంటి సూర్యుడి యొక్క ఎండలకు భూమి పరితపించిపోతుంది బాగా వేడెక్కి, సాయంకాలం అయ్యేసరికి ఆ వేడి భూమిలో నుంచి ఇంకా వస్తూనే ఉంటుంది. అటువంటి సమయంలో సూర్యుడు అస్తమించగానే చంద్రుడు ఉదయించినప్పుడు
ఆ చంద్రుడి యొక్క అమృత కిరణాలతోటి ఆయన లోకంలో ఉన్న ఈ మనుషులందరూ ఆ ఎండకు వేడికి కష్టపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఆ చంద్రుడు ఎలాగైతే చల్లదనాన్ని ఇస్తాడో అలాగా వీళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ లోకంలో సంసారంలో మునిగిపోతూ దుఃఖంలో ఉన్నటువంటి ఈ జీవులకు అనుగ్రహించి మార్గాన్ని చూపిస్తారు అని చెప్పిన తర్వాత 39వ శ్లోకంలో ఏం చెప్తున్నారో విందాం. బ్రహ్మానందరసానుభూతి కలితైః పూతైః సుశీతైరుతైః యుష్మద్వాక్యలశోంజితైః శృతి వాక్యామృతైషేచయ సంతప్తం భవతాపదావదహన జ్వాలాభిరేణం ప్రభో ధన్యాస్తే భవదీక్షణక్షణగతేః పాత్రీకృతా స్వీకృతాః. మొన్ననే చెప్పాను, శంకరాచార్యులు వారు ఆయనకి సంస్కృతం ఏదో బాగా తెలుసు కాబట్టి సంస్కృతంలో ఆయన కవిత్వం రాయగలరు కాబట్టి ఇలా శ్లోకాలు రాశారని అనుకోకూడదు. మనకు అంత సంస్కృతం బాగా తెలియక అర్థం కాకపోయినా దాని యొక్క అర్థాన్ని చూసి ఆయన యొక్క భావాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి. శంకరాచార్యుల వారి యొక్క భావన, గురువు శిష్యులకు ఉండవలసిన సంబంధం ఏమిటి, గురువు యొక్క ముఖ్యత్వం ఏమిటి, శిష్యుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని చెప్పేటప్పుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. శిష్యుడు చాలా దీనుడైనటువంటి, అంటే బాగా దుఃఖంలో కష్టాలలో కష్టపడి ఈ సంసారంలో అనేక రకమైనటువంటి బాధలను అనుభవించిన తర్వాత ఆ గురువుని సంబోధిస్తూ అడుగుతున్నాడు, ఓ గురువే, సకల దీన జన రక్షకనే సకల దీన జనులను రక్షించడంలో సమర్థుడైనటువంటి వాడా, నేను ఈ సంసారం అనేటువంటి కారు చిచ్చు దావాగ్ని చేత బాగా వేడికి తట్టుకోలేక తప్తుడనై నేను వేరే రక్షణ నాకు ఏది కనిపించలేదు. ఎక్కడికి పోయి నేను ఆశ్రయం తీసుకోవాలి, ఎవరు నన్ను రక్షిస్తారని చూస్తే లోకంలో అందరూ ఇలాగే బాధపడుతున్నారు, అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు, అందరూ మృత్యువాత పడుతున్నారు. కానీ మీరు మాత్రం సర్వసంగ పరిత్యాగులై మీ ఆనంద స్థితిలో జ్ఞాననిష్టలో ఉండి మీరు ఈ లోకంలో అందరి మధ్య ఉంటూనే మీరు ఇంత గంభీరంగా నిశ్చలంగా ఉన్నారంటే మీరు తప్ప నాకు వేరే రక్షణ ఎవరు ఇవ్వలేరని నేను గ్రహించాను. కాబట్టి మీ శరణు వేడి నేను వచ్చాను. ఓ దయాసముద్రుడైనటువంటి గురుదేవా, ఆ బ్రహ్మానంద రసముతోటి కూడి ఉన్న పరమ పవిత్రమైన చల్లని మీ మాటల చేత ఒక కుంభపోత వర్షంలాగా కురిపించి నా మీద చల్లండి, నా మీద వర్షించేట్లుగా చేయండి. ఏమిటది? మీ పవిత్రమైన చల్లని మాటలు. ఇంత కవిత్వం దాంట్లో అలంకారాలతోటి ఉన్నది. మనం దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి అర్థం? మీ వేదాంత వాక్యముల చేత నన్ను స్నానం చేయించండి, నా చెవుల ద్వారా నన్ను త్రాగించండి. ఈ వేదాంత వాక్యాలను, శాస్త్రాన్ని చెవుల ద్వారానే కదా వింటాం. కాబట్టి చెవుల ద్వారా మనం ఈ అమృత వాక్యాలను త్రాగుతున్నాం. భాగవత మహాపురాణంలో శుకదేవులు వారు చెప్పినట్లు సూత మహాముని
పిబత భాగవతం రసం అంటారు ఆయన. భాగవతమని కథామృత రసాన్ని తాగండి తాగండి. పిబత భాగవతం రసం ఆలయం పిబత, జీవితాంతం తాగుతుండండి, మరలా మరలా తాగుతుండండి. కథా రసామృతాన్ని ఎట్లా నోటితోట తాగుతాం? చెవులతోటి విని. కాబట్టి మీ కళ్ళ ద్వారా నన్ను చూశారంటే మీ కటాక్ష వీక్షణలు ఎవరి వైపైనా ప్రసరించినవి అంటే వాళ్ళు ధన్యులైపోతారు, వారిని తరింపచేస్తారు మీరు. కాబట్టి ఇంతటి సామర్థ్యం మీ దగ్గర ఉంది కాబట్టే మిమ్మల్ని ప్రభు అని చెప్పి సంబోధించడంలో అతిశయోక్తి ఏమీ లేదు, ఇది సబబుగానే ఉంది అని చెప్పి ప్రార్థిస్తున్న ఈ శిష్యుడు చూడండి, సాధు స్వభావం ఎలా ఉంటుంది. ఒక మహాత్ముడు ఎక్కడో ఒక కోనేరులోనో ఎక్కడో నీళ్లు స్నానం చేయడానికి వెళ్ళాడు ఆయన, నదిలోనో. అప్పుడు అక్కడ ఆ నీళ్ళల్లో ఒక తేలు పడిపోయి అది తప్పించుకోవాలని తపన పడుతున్నది. ఆయన చూశాడు, దాన్ని చూసి దాన్ని కింద ఇట్లా చేయి పెట్టి సరే చేతులు ఎక్కేస్తే బయట వేసేద్దామని. ఎప్పుడైతే ఆయన అట్లా చేతిలోకి తీసుకుంటున్నాడో దాని యొక్క స్వభావం ప్రకారం అది దాని యొక్క కొండెతోటి కొడుతున్నది, గుచ్చుతున్నది. ఆయన మళ్ళీ దాన్ని వదిలేశాడు. మరలా ఇంకొకసారి ట్రై చేశారు, మరలా కూడా అది దాని స్వభావం అంతే, తేలు అది కొండెతోటి కొడుతున్నది. ఇలా 3 సార్లు 4 సార్లు చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఒకతడు అడిగాడు, స్వామి అది కుడుతున్నది కదా మిమ్మల్ని గుచ్చాలి కుట్టాలని అది చూస్తుంటే మీరెందుకు దాన్ని రక్షించాలని మళ్ళీ మళ్ళీ చేయబెడతారన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఏం సమాధానం చెప్పాడంటే, దాని స్వభావం అది వదలకుండా అది చేస్తున్నది, మరి సాధువైనటువంటి నా స్వభావం ఇలా కష్టంలో ఉన్న వాళ్ళని రక్షించటమే కదా, అందుకని నా స్వభావాన్ని కూడా నేను వదలను అని చెప్పి ఆయన ఆ పట్టుదలతోటే మొత్తానికి దాన్ని తీసి ఒడ్డున పడేశాడు. చూశారా, ఇది చిన్న కథ కాదు, సాధువులకు అంతటి ఉదార స్వభావం ఉంటుంది, పరోపకారం చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి భక్త నామదేవుడు పండరిపురం మహారాష్ట్రలో విఠ్ఠల భగవాన్ భక్తుడైన నామదేవుడు, ఆయన అక్కడ ఆ ప్రాంతంలో అప్పుడు గొప్ప భక్తుడుగా, గొప్ప అభంగాలు పాడేవాడుగా బాగా ప్రసిద్ధి చెందిన సమయంలో ఆయన రోజు నదికి వెళ్ళి చంద్రభాగా నదిలో స్నానం చేసి వస్తారు. అప్పుడు ఒక మ్లేచ్ఛుడు, ఎవరో ఒక ముసల్మాన్, వాడు ఈయన యొక్క గొప్పదనం, ఈయనకింత పేరు ప్రతిష్టలు, అందరూ ఈయన పొగుడుతున్నారు అని చెప్పి ఈయన ఎట్లయినా సరే ఈయన పేరుని నేను పాడు చేయాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఆయన నామదేవుడు వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు అక్కడ ఒడ్డుకు రాగానే కొంచెం దూరంలో కూర్చొని ఉంటాడు ఇక్కడ. ఆయన రాగానే లేచి నోట్లో వేసుకున్న ఆ తమలపాకుల ఉమ్మిని వచ్చి ఆయన మీద ఉమ్మేసేవాడు. బిడ వేసుకుని నవ్వులుతున్నాడు, దాన్ని ఉమ్మేస్తాడు. అప్పుడు నామదేవుడు ఏమీ రియాక్షన్ లేకుండా మరలా వెళ్ళి తిరిగి నదిలో స్నానం చేసి మళ్ళీ వస్తున్నాడు. ఇతడు మరలా అదే విధంగా చేశాడు. ఇలా అనేక సార్లు ఇతడు ఈ మ్లేచ్ఛుడు ఆయన మీద ఉమ్మేసినా కూడా
మరలా వెళుతాడు, మరలా స్నానం చేసి వస్తాడు నామదేవుడు. ఈతడికి ఇంకా అలసిపోయినాడు, ఉమ్మేసి అలసిపోయి ఆశ్చర్యపడ్డాడు. ఇదేంటి మనుషుడు, ఇలా ఉండగలడు ఎవరైనా? అసలు ఆయనలో ఒక రియాక్షన్ లేదు, ఒక కోపం లేదు, నన్ను ఏం అనట్లేదు, మరలా వెళుతున్నాడు, మరలా కడుక్కొని వస్తున్నాడు. ఎంత శాంతి, ఎంత సహనం అని చెప్పి అతడు హృదయమే మారిపోయి నామదేవుడికి నమస్కారం చేసి ఆయన శిష్యుడైపోయినట్ట. ఇవన్నీ చరిత్రలో జరిగినవి, రాసిన విషయాలు. అలాగే ఇప్పుడిప్పుడు కొంతకాలం కిందట జీవించి ఉన్న రమణ మహర్షుల వారు ఆయన మొదల్లో వచ్చినప్పుడు ఆ కొండ మీద గుహలోకి వెళ్ళి కూర్చున్నారా, అక్కడ మనుషులు ఎవరు తిరగరు, ఎవరు లేరు. ఆ తర్వాతనే ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు అట్లా వచ్చి కలుస్తూ చూస్తూ వెళుతుంటారు. ఆయన పాటికి ఆయన అక్కడ ఆ కొండ మీద అంతా అరుణాచలంలో తిరుగుతూ మళ్ళీ అక్కడ గుహలోకి వచ్చి కూర్చుంటే ఇట్లా ఉంటుంది. అప్పుడు కూడా అక్కడ ఇంకొకడు వేషం మోసగించేందుకు కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లా ఉన్నటువంటి ఒకడు డబ్బుల కోసం రమణ మహర్షి ఎక్కడొచ్చి అక్కడ కూర్చుంటే ఆయన చాలా గంటలు అలాగే కూర్చుంటాడు, మాట్లాడరు, అట్లా చూస్తూ కూర్చుంటాడు. అప్పుడు జనాలు కొంచెం కొంచెం తెలిసిన తర్వాత చూడటానికి వస్తుండేవాళ్ళు. ఇతడు ఈ మొరటువాడు ఆ సాధు వేషం వేసుకొని మోసగిస్తున్నాడు జనాన్ని. అతడు ఏం చేశాడు, ఈ వచ్చిన వాళ్ళందరూ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పి రమణ మహర్షి వారు కూర్చున్న ఆయన ముందు ఒక తుండుని, ఒక టవల్ని అట్లా భూమి మీద విరిచి చెప్తుండేవాడు, ఇదో ఇతనికి నేనే యోగ సిద్ధినిచ్చాను, నేను ఇతనికి కుండలిని అంతా ఉద్రేకపరిచినందువలన ఇతడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు, అందుకని చెప్పి తన గురించి చెప్పుకుంటూ అందరూ ఆయనకి కానుకలు వేయండి అని చెప్పేవాడు. వాళ్ళు ఏదో డబ్బులు ఉన్నవి 5 పైసలు 10 పైసలు వేసి వెళ్ళేవాళ్ళు. ఇలా డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు అతడు, అవి తీసుకుని వెళ్ళిపోతుంటాడు. రమణ మహర్షుల వారు ఒక్క మాట కూడా చెప్పలేదు. మరలా తర్వాత రోజు ఇంకొక రోజు మరుసటి రోజు వస్తే రమణ మహర్షి వారు కూర్చుని ఒకచోటే ఆయన అట్లా కూర్చుండేవాడు కదా మొదటి రోజుల్లో. ఆ కొండ మీద ఎక్కడెక్కడ ఆయన తిరగని ప్రదేశం లేదు, ఆయనకి తెలియని చోటు లేదు. ఆయన అంతా నడిచాడు ఆ కొండ మొత్తం. ఆయనకి ఎక్కడెక్కడ గుహలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కోనేరులు ఉన్నాయి అన్నీ తెలుసు. ఆయన వేరే చోటుకి వెళ్ళి కూర్చుండేవాడు, కావాలని కాదు, వెళ్ళి కూర్చుంటాడు ఆయన. ఇతడు వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ, నువ్వేంటి ఇట్లా రోజు ప్లేస్ మారుస్తావు, నీకేం నష్టం లేదు కదా, కానీ నాకు లాభం, నువ్వు పాటికి నువ్వు కూర్చో, నేను పొట్టకుటికి నేను డబ్బులు కలెక్ట్ చేసుకుంటాను, ఇట్లా అంటూ తిట్టినా కూడా రమణ మహర్షుల వారు ఏం చెప్పలే. తర్వాత కొన్ని రోజులు ఇట్లాగే ఈయన ఎక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడికి వస్తాడు, వాడు కింద టవల్ పరుస్తాడు, దాని మీద డబ్బులు వేస్తారు ఎవరైనా, దాన్ని తీసుకుని వెళ్తుంటాడు. ఈయన ఇట్లా రోజు స్థలం మారుస్తూ రమణ మహర్షుల వారు అక్కడక్కడ కూర్చుంటుంటే వాడికి కోపం వచ్చింది. ఎందుకంటే ఒక చోట కూర్చుంటే జనానికి తెలుస్తుంది, ఓ ఇక్కడ ఉన్నారా అని చెప్పి ఇంకా జనం వస్తారు. నువ్వేంటి ఇట్లా రోజుకు ఒక చోట మారి ఇట్లా నన్ను తిప్పలు పెడుతున్నావు అని చెప్పి కోపం వచ్చి రమణ మహర్షుల వారి మీద ఉమ్మేశాడు. అది ఎప్పుడో జరిగింది మొదట్లో, ఎవరికి తెలియదు. ఆ తరువాత ఎవరికో ఎప్పుడూ మరి దూరం నుంచి ఎవరైనా చూశారా, ఏమైందో తర్వాత శిష్యుల్లో ఒకతడు అడిగాడు, భగవానే మీరు అప్పుడు మొదటి రోజుల్లో ఆ కొండ మీద ఆ గుహ దగ్గర అట్లా తిరుగుతున్నప్పుడు ఎవరో అతడు ఆ మొరటువాడు మీ మీద ఉమ్మేసేట్టు కదా, మీరు ఏం చేశారు మరి అంటే, తుడుచుకున్నాను. ఏం చేశారు? తుడుచుకున్నాను అంతే. అంత దుర్మార్గుడు అట్లా చేస్తే మీరు ఎందుకు ఊరుకున్నారు? ఏమిటో ఈ శరీరం, నేనే దీన్ని నమిలి బయటికి ఉమ్మేసినటువంటిది. ఈ శరీరం
దీనికి ఏంటి విలువ ఉంది? మంచిదేగా వాడు అట్లా చేస్తే. నాకు అభిమానం లేకుండా పోతుంది. నేనే దీన్ని దీన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి దీంట్లో ఇంక అభిమానపడేది, దుఃఖపడేది ఏముందన్నారట. సో ఇట్లా ఈ ఉదాహరణలను ఎందుకు చెప్తున్నానంటే, మహాత్ములు, జ్ఞానుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళు లోకంలో ఎందుకు జ్ఞానం పొందిన తర్వాత ఎందుకు లోకంలో వాళ్ళు జీవిస్తూ అనేక మందికి అనేకమైన రకాలుగా సహకరిస్తున్నట్లు ఉన్నారంటే కేవలం అవ్యాజ కరుణ, కారణం లేని కరుణ. అందుకని లోకహితం కోసం వాళ్ళు చేస్తారట్లా. దాని తర్వాత 40 శ్లోకంలో ఈ శిష్యుడి యొక్క ప్రార్థన కంటిన్యూ అవుతున్నది. కథం తరేయం భవసింధుమేతం కావా గతిర్మే కథమోస్త్యుపాయః జానేన కించేత్ కృపయావ మాం ప్రభో సంసార దుఃఖ క్షతిమాతనుష్వ. శిష్యుడు ప్రార్థిస్తున్నాడు, ఓ గురువే, ప్రభో, ఎట్లాగ నేను ఈ సంసార సముద్రం నుంచి దాటగలను? లోకంలో అందరూ ఎన్నెన్నో ఏవేవో ఉపాయాలు వేరే వేరే ఏదో చెప్తున్నారు, ఉన్నాయంటున్నారు. కానీ దేన్ని నేను అనుసరించాలి? దేన్ని అనుసరించి దేన్ని స్వీకరిస్తే, ఏ మార్గంలో వెళితే నేను ఈ సంసార దుఃఖంలో నుంచి తప్పించుకోగలను? నాకు ఏమీ తెలియట్లేదు, ఏది కరెక్టు, ఏది మంచిది, ఏది చెడు, ఎటు వెళ్ళాలని. కాబట్టి మీరు నాకు వివరంగా ఆ మార్గమును చూపించి చెప్పి నన్ను రక్షించెదరుగాక. రక్షించండి. ఈ సంసార దుఃఖం ఎలా అంతము చేసేది, దానికి మార్గం చూపించండి. చూడండి, చెప్పిందే చెప్తున్నారు అన్నట్లుగా ఉంది. శంకరాచార్యుల వారు మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు. మనకు ఇంత తాపత్రయం లోపల, అందరం జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నాం, అందరూ దుఃఖాలను అనుభవిస్తున్నాం. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, చూస్తూ కూడా అనుభవిస్తూ కూడా మనుషుడికి బుద్ధి రాదు అంత తేలిగ్గా. ఇది మాయ యొక్క గొప్పతనం. అందుకనే పశ్యన్నపి న పశ్యతి మూఢః, చూస్తున్నా కూడా చూడనట్లుగా దాని మీద నిర్లక్ష్యంగా ఉంటాడు. అసలు ఏమిటిది? ఎందుకు ఇన్ని దుఃఖాలు, కష్టాలు మనుషులకు? ఇవి నిజంగా శరీరానికా లేక నాకా? అసలు నేనెవరను? ఇవన్నీ ఇంకేం ఆలోచించడు. ఇప్పుడిప్పుడు చూస్తుంటాడు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూస్తాడు, మరణించే వాళ్ళని చూస్తాడు. జనాలు ఎలాగున్నారంటే, హాస్పిటల్లో ఆపరేషన్ అయ్యో ఇప్పుడు అట్లా సీరియస్గా ఉన్న పేషెంట్ పక్కన ఎవరు ఉండాలి కదా, వాళ్ళ కొడుకులో పిల్లలో ఎవరో ఉన్నవాడు ఏం చేస్తుంటాడు, ఆ పేషెంట్ ఏమో సెలైన్ పెట్టుకొని ఆయన మైకంలో అట్లా ఉంటాడు. వీడు టీవీ పెడతారు ఆ రూమ్లో, టీవీ చూసుకుంటూ వీళ్ళు కాలక్షేపం. చూడండి, ఒక పక్కనేమో ఒక మనుషుడు మరణం చావు బతుకుల మధ్యలో పోరాడుతుంటే, ఇంకొకడేమో ఇక్కడ సెల్ ఫోన్ పెట్టుకొని సినిమాలు, పాటలు ఏవో చూసుకుంటుంటారు. లేకపోతే హాస్పిటల్లోనే వాళ్ళే టీవీలు పెట్టేశారు. ఈ స్పెషల్ రూములన్నిట్లో టీవీలు ఉంటాయి. ఏమిటంటే ఇది మూఢః, ఫూలిష్ ఫెలో. ఎలాగంటే దీనికి ఉదాహరణ చెప్తారు. ఒక పాము నోట్లో కప్ప చిక్కుకుంది. పాము ఒక కప్పను పట్టుకున్న తర్వాత అది వెంటనే మింగేయదు. ఆ కప్ప మొదట్లో కొంచెం కొంచెం దాని ప్రాణం పోవాలి. అప్పుడు మొదట్లో నోట్లో పట్టుకుని అట్లాగే ఉంటుంది. ఈ కప్ప సహజంగా వెనక నుంచి పట్టుకున్నది కాబట్టి దీని కప్ప యొక్క తల అంతా బయటకుంది. పాము నోట్లో చిక్కుకొని ఉన్నటువంటి ఆ కప్ప ఇంకొక కొంచెం నిమిషంలో అది లోపలికి పాము మింగేస్తుంది. ఈ లోపలట ఈ కప్ప ఏం చేస్తున్నది, దాని ముందు ఒక ఈగ ఎగురుతుంటే నాలిక చాపి ఆ ఈగని పట్టుకోవాలని
తాపత్రయపడుతున్నది. చూడండి, మృత్యుముఖంలో కూర్చొనే మనం కూడా ఈ లోకంలో ఇట్లాగే ఆ సుఖం, ఈ సుఖం, ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్, ఆ బంధం, ఈ బంధం, ఏంటేంటో చేస్తున్నాం, ఏంటేంటో చేస్తున్నాం. కానీ మృత్యు నోట్లో కూర్చొని ఉన్నాం. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇదే కదా ధర్మరాజు యక్ష ప్రశ్నలో అడిగితే చెప్తాడు, లోకంలో అతి ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటి ధర్మపుత్ర అంటే, మనుషులు ప్రతిరోజు చావులను చూస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా తాను కూడా ఇట్లాగే చనిపోతానని జ్ఞాపకం ఉండక అజ్ఞానంతో విర్రవీగుతూ జీవిస్తుంటాడు. ఎవరికి నేను కూడా ఇట్లా పోవలసిందే. కాబట్టి ఇప్పుడు మరి ముఖ్యంగా ఏం చేయాలని ఎవరు ఆలోచించరు. వీడి పోకడేమిటో, వీడి లోకం ఏమిటో, జీవితం ఏమిటో అంతే. కొంచెంసేపు ఆ కన్నీళ్ళు వస్తే లేకపోతే తలుచుకుంటారు, బాధపడతారు, కండోలెన్స్ అంటారు. ఎవరికి జ్ఞాపకం ఉండటం లేదు. జ్ఞాపకం ఉండటం కాదు, తాను శాశ్వతంగా ఉంటానని అనుకుంటుంటాడు. అనుకునే కదా ఈ తాపత్రయం, ఇంకా లోకంలో విషయాల వెంట పడటం. కాబట్టి ఓ గురువే, నాకు మార్గం చూపించండి అని చెప్పి 40 శ్లోకులను అడిగిన తర్వాత అటువంటి ఆ శిష్యుడికి ఇప్పుడు ఆ గురువు ఎలా ఆదరించి ఆశీర్వదించి వాడికి ఓదార్చాలి. కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని ఆ గురువుకు ఉండవలసిన లక్షణాలు, గురువుకు ఉండాల్సిన లక్షణాలనే విధంగా అటువంటి గురువుని యొక్క విషయాన్ని శంకరాచార్యుల వారు రాస్తున్నారు. గురువు ఎట్లాంటి అడ్వైజ్ చేయాలి ఆ శిష్యుడికి, లేకపోతే గురువుకి అడ్వైజ్ శాస్త్రం ఇస్తున్నది, ఎట్లా తీసుకున్నా సరే. ఏమంటున్నారు ఇక్కడ 41వ శ్లోకం, తథావదంతం శరణాగతం స్వం సంసారదావానలతాపతప్తం నిరీక్ష్య కారుణ్యరసార్ధదృష్ట్యా దద్యాదభీతిం సహసా మహాత్మా. అట్లా ఎవరైనా నాకు మార్గం చూపించండి, జ్ఞానం ఒసగండి, నన్ను అజ్ఞానంలో నుంచి కాపాడండి, సంసార దుఃఖం నుంచి కాపాడండి అని వచ్చి అడిగాడంటే, ఆ విధంగా వచ్చి చెప్పి శరణాగతి చేసిన వాడికి ఆ గురువు స్వయంగా ఏం చేయాలంటే, వెంటనే అతడిని మొదట వెంటనే సహస ఏం చెప్పాలి, భయపడకు అని చెప్పాలి. దద్యాత్ అభీతిం, మొదట వాడికి ధైర్యం చెప్పాలి, వాడికి ఎంకరేజ్ చేయాలి, ధైర్యం చెప్పాలి. అభయహస్తం చూపించాలి. అభయహస్తం అంటే భయపడకు, ధైర్యమునివ్వాలి, ఓదార్చాలి. చూసారా, మా తర్వాత కూడా గురువే మాట్లాడతారు. ఇక్కడ శంకరాచార్యుల వారు శాస్త్రము చెప్తున్నట్టుగా అటువంటి శిష్యుడికి ఆ జ్ఞాన సంపన్నుడైన గురువు వెంటనే ఏం చేయాలి, ఆదరించి రక్షించాలని చెప్తున్నారు. వాడు ఎందుకంటే అతి దుఃఖంలో ఉన్నాడు, తట్టుకోలేకున్నాడు, ఆశ్రయించి నమ్మి వచ్చాడు. కాబట్టి అతడికి వెంటనే ఈ మహాత్ముడు, ఈ జ్ఞాని, ఈ గురువు అతడిని మొదట భయపడకు అని చెప్పాలి. భాగవతంలో ఒక కథ వస్తుంది కదా, అజామిలుడు కథ. అజామిలుడు ప్రాణం వదిలే సమయంలో యమదూతలు వచ్చారు, ఎందుకంటే చాలా పాపాలు చేశాడు. కానీ ఆ సమయంలో ఆయన యొక్క పిల్లవాడి పేరు నారాయణ. ఆ నారాయణ పిల్లవాడు జ్ఞాపకం వచ్చి, చిన్న పిల్లవాడు, చివరి పిల్లవాడు కాబట్టి ఎక్కువ అతడికి అటాచ్మెంట్. ఆ యమభటులని చూడంగానే భయపడిపోయి నారాయణ అని బిగ్గరగా పిలిచాడు. పిలవంగానే వెంటనే విష్ణుదూతలు వచ్చారు, ఇద్దరు. విష్ణుదూతలు వచ్చి ఇద్దరు వెంటనే ఏమన్నారు తెలుసా,
మా భైష్ట, ఇదే పదాన్ని ఇప్పుడు గురువుగారు వాడబడుతున్నారు. భయపడకు అని చెప్పి ముందు అభయం హస్తం. ఒక పేషెంట్ అండి ఏదో బాధతోటి వ్యాధితోటి డాక్టర్ దగ్గరికి వెళితే మొదట ధైర్యం చెప్పాలి. సరి అవుతుంది, చూస్తాం, దీనికి నేను మందిచ్చేస్తాను, ఇది నాకు ఏంటని తెలుసుకున్నాం, కనుక్కున్నాం, ఒక వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే మీరు మామూలైపోతారు అని చెప్పి ధైర్యం ఇస్తే ఎంత శాంతంగా ఉంటుంది కదా. ఎవరికి? పేషెంట్కి. డాక్టర్ అలా చెప్పాలి. అందుకని ఇక్కడ లోకల్ డాక్టర్స్ ఏవైనా చెప్పినా కూడా పేషెంట్ కోసం అతన్ని భయపడపెట్టకూడదని చెప్పి, కానీ అందరూ డాక్టర్లు అందరు పేషెంట్ని అన్ని వ్యాధుల్లో నుంచి రక్షించలేరు. కానీ ఈ సంసార వ్యాధికి ఉన్న మందు, ఆ మందునిచ్చేటువంటి ఆ వైద్యుడైన గురువు ఇక్కడ ఇంకా ట్రీట్మెంట్ గ్యారంటీ, రిజల్ట్ ఆల్సో గ్యారంటీ. ట్రీట్మెంట్ గ్యారంటీ, రిజల్ట్ ఆల్సో గ్యారంటీ. కానీ ఒకటి నువ్వు ఆయన ఇచ్చే ట్రీట్మెంట్, ఆ మందుని నువ్వు స్వీకరించాలి. ఏ వ్యాధి అయినా సరే మందు స్వీకరించకుండా, పథ్యం చేయకుండా ఉంటే వ్యాధి గుణమవుతుందా? అవ్వదు కదా. అలాగా సరే, అలా గురువు వెంటనే అతడిని ఆదరించాలి, ధైర్యం చెప్పాలి, ఓదార్చాలి అని చెప్పిన తర్వాత 42వ శ్లోకం చదువుతున్నాం. విద్వాంస తస్మా ఉపసత్తిమీయుషే ముముక్షవే సాధు యథోక్తకారిణే ప్రశాంతచిత్తాయ శమాన్వితాయ తత్వోపదేశం కృపయైవ కుర్యాత్. ఈ మహాత్ముడు జ్ఞాని గురువు అయినటువంటి అతడి దగ్గరికి ఎప్పుడైతే ఆ శిష్యుడు సమీపించి వచ్చాడో, వచ్చిన వాడికి ఏమి లక్షణాలు ఉన్నాయి? ముముక్షువుగా ఉన్నటువంటి వాడు, మంచి సాఫ్ట్ సాధు స్వభావం ఉన్నటువంటి వాడు, యథోక్తకారిణి అంటే అన్ని సాధన చతుటే సంపత్తులు మనం మాట్లాడాం కదా, వివేక, వైరాగ్య, సమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వం అన్నీ ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఇంకా మనస్సులో తనకు లోకం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, దేని గురించి అయినా సరే చింతపడట్లేదు, దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చాడు, కానీ గురువు దగ్గరికి రాగానే ప్రశాంత చిత్తుడైపోయినాడు. ఇక్కడ అర్థం ఏమిటంటే, ప్రశాంత చిత్తుడుగా ఉంటే మరి ఎందుకంటే అంత ఏడుస్తున్నాడు? ముందు శ్లోకాలంతా అంతంత చెప్పాడు కదా, ఏడుస్తున్నట్లే. ఇక్కడ అర్థం ఏమిటంటే, ఇంకా గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు గురువు గారు ఉపదేశం చేస్తారు కాబట్టి ఇంకా నేను మనస్సుని దాని మీదనే లగ్నం చేయాలి అంటే కాన్సన్ట్రేటెడ్ అండ్ రిలాక్స్డ్ మైండ్ లేకపోతే వేదాంతం, తత్వం ఏ గురువు చెప్పినా, ఎంత గొప్ప గురువు చెప్పినా కూడా మనకెక్కదు. అందుకని మనం అవైలబుల్గా ఉండాలి. మన ఇంట్లో సెటప్ బాక్సు, మన టీవీ ఇవంతా సరిగ్గుంటే పైనుంచి శాటిలైట్లో నుంచి వేవ్స్ని రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి రిసీవ్ చేసుకునేటువంటి ఆ సెటప్ బాక్స్, టీవీ సరిలేకపోతే మనకు బొమ్మ కనిపించదు, ఏం రాదు. అలాగే గురువుగారు ఉపదేశం చేస్తున్నాను చెప్తున్నా కూడా రిసీవ్ చేసుకునేటువంటి ఆ శిష్యుడు టెన్షన్ తోటి, వేరే ఆలోచనలతోటి డిస్ట్రాక్టెడ్గా అట్లా ఉండకూడదు. ఇంకా గురువు దగ్గరకు వచ్చేసాను, నాకు ఇంకేమీ అక్కర్లేదు, నాకు ప్రపంచము దృష్టిలో నేను మరణించిన వాడిలాగా, నా దృష్టిలో ప్రపంచం మరణించినట్లే. ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ డెడ్ టు మీ అంటే అర్థం ఏమిటి? ఇంకా సింగిల్ పాయింటెడ్గా ఉన్నటువంటి ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ, కోరికలు, ఆశలు, ఆరాటాలు, తాపత్రయాలు ఇవన్నీ వదిలేసి వచ్చి అట్లా కూర్చుంటేనే ఇప్పుడు దాన్ని వైరాగ్యం అంటాం. ఆ తర్వాత
నీకు ఇంకా ఉపదేశము, శాస్త్రము, టీచింగు ఇవి అర్థమవుతాయి. అందుకని నువ్వు రెడీగా లేకపోతే ప్రయోజనం లేదు. సరేనా? డాక్టర్ గారు ఎప్పుడు ఆపరేషన్ చేస్తారు పేషెంట్కి? పేషెంట్ ప్రిపేర్ అయి ఉండాలి. పేషెంట్ని అంత ప్రిపేర్ చేస్తారు ముందు. ప్రిపేర్ చేస్తున్నాం, నీకు తర్వాత ఇట్లా మందిస్తాం, నీకు ఎనస్థీషియా ఇస్తాం, ఇవన్నీ చెప్తారు. చెప్పినప్పుడు వాటన్నిటికీ పేషెంట్ ఒప్పుకుంటాడు. ఒప్పుకోవడం ఏంటి? ఈ రోజుల్లో సొంతకం పెట్టించుకుంటారు. సో ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్, ప్రిపేర్డ్ బై ది డాక్టర్ అండ్ బై ది హిమ్సెల్ఫ్ ద పేషెంట్, ఇద్దరు. అప్పుడు ఆపరేషన్, సర్జరీ, ట్రీట్మెంట్. ఆపరేషన్ ఏం సర్జరీ? ఇక్కడ అజ్ఞానోడెక్టమీ, అజ్ఞానాన్ని కట్ చేసి తీసేయబోతున్నారు. దానికి నువ్వు సహకరించాలి. అదే ఇక్కడ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ. అట్లాంటి అతడికి తత్వోపదేశం కృపతోటి, కరుణతోటి వెంటనే ఈ గురువుగారు చెయ్యాలి. తప్పకుండా చేయాలి. కుర్యాత్, హీ మస్ట్ టీచ్ అండ్ గైడ్ దట్ శిష్య, డెఫినెట్లీ, సర్టన్లీ అని చెప్పి ఎంఫసైజ్ చేయబడుతుంది. కుర్యాత్. ఆ తర్వాత ఇప్పుడు గురువుగారు మాట్లాడుతున్నారు. అక్కడ కొన్ని పుస్తకాల్లో ఉందో లేదో మనం రాసుకోవచ్చు. శ్రీ గురురువాచ. గురువు ఇప్పుడు గురువు ఏం చెప్పాలిట? మా భైష్ట విద్వన్ తవ నాస్త్యపాయః సంసార సింధో స్తరణేత్యుపాయః ఏనైవ యాత యతయోస్య పారం తమేవ మార్గం తవ నిర్దిశామి. గురువుగారు ఏం చెప్తున్నారు చూడండి. ఆ శిష్యుణ్ణి మొదట రాగానే మా భైష్ట చెప్పాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ భాగవతంలో ఆ విష్ణుదూతలు రాగానే ఫస్ట్ భయపడకు అని. అందుకని భగవంతుడు ఒక చెయ్యి ఎప్పుడు కూడా అభయహస్తంగా ఉంటుంది ఇట్లా. నువ్వు ఇంకొకటేమో ఇట్లా చూపిస్తుంటాడు కిందకి. ఎందుకంటే నువ్వు నా కాళ్ళ దగ్గరికి రా, ఇంకా నీకు భయం లేదు, నిన్ను నేను రక్షిస్తాను. కానీ నువ్వు నా దగ్గరికి రాకపోతే, నా చెంతకి చేరకపోతే నేను ఎట్లా నిన్ను రక్షిస్తాను? నన్ను నువ్వు ఆశించట్లేదే. లోకంలో ఏవేవో ఆశిస్తున్నావు, అవి కావాలి ఇవి కావాలని. అటువంటి నిన్ను నేను ఎట్లా కాపాడగలను? నీకెట్లా నేను జ్ఞానాన్ని ఇవ్వగలను? నువ్వు నేనే కావాలని నా చెంతకు వచ్చి నువ్వు నాకు భగవంతుడా, నాకు ఏది మంచిదో నువ్వు ఇవ్వు అని చెప్పావనుకో, అప్పుడు ఆయన గురువుని ప్రసాదిస్తాడు, శాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. బుద్ధియోగం దదామ్యహం, నీకు చక్కటి బుద్ధిని అర్థం చేసుకుంటే కెపాసిటీని కూడా నేను ఇస్తానన్నాడు భగవద్గీతలో, ప్రామిస్. కాబట్టి మా భైష్ట వచ్చిన అతన్ని గురువుగారు ఏమని పిలుస్తున్నారంటే, హే విద్వన్. విద్వన్ అంటే పండితుడు, బాగా చదువుకున్నవాడు, లేక జ్ఞానిని కూడా విద్వన్ అంటారు. ఇక్కడ ఏ అర్థంలో ఇతడిని విద్వన్ అని పిలుస్తున్నారు? ఇప్పుడే వచ్చింది ఆ శిష్యుడు. ఆ శిష్యుడు యొక్క ప్రొఫైల్ కూడా ఇంకా గురువుగారు చూడలేదు. ఆ ప్రొఫైల్ కూడా ఆయనకు అక్కర్లేదు. వచ్చాడు శిష్యుడు, ఏదో ఇట్లా బాధతో చెప్పుకుంటున్నాడు, నన్ను రక్షించండి, కాపాడండి, నాకు ముక్తికి మార్గాన్ని చూపించండి అంటున్నాడు, అంతే. వెంటనే మరి అతడి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియదు, అతడు ఏం చదివాడో తెలియదు, వాడికి సంస్కృతం వచ్చా తెలియదు, ఒకవేళ శాస్త్రాలను చదివి వచ్చాడా అది తెలియదు. కానీ విద్వన్ అని ఎందుకు పిలుస్తున్నారంటే, రెండు రకాలుగా చూస్తాం. ఒకవేళ లౌకిక విద్యలన్నీ కూడా చదివి ఉండుండొచ్చు, లేక వేద అంగములను చదివి ఉండొచ్చు. ఏది? వ్యాకరణం, ఛందస్సు, తర్కం, మీమాంస, అది ఇదని అవన్నీ చదివి ఉండొచ్చు. లేక విద్వన్ అంటే ఇక్కడ వివేకం వచ్చింది చూసారా? ఈ
సంసారం అనేటువంటిది ఒక భయంకరమైన సముద్రంలో నేను పడ్డున్నానని తెలుసుకున్నాడు. తెలుసుకుని వివేకంతో ఇప్పుడు దీనికి తప్పించుకుండే మార్గం ఏంటని ఒక వివేకం వచ్చింది చూడండి. నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావు చూడు, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి రావలసిన చోటుకు వచ్చి అడగవలసింది అడిగి తెలుసుకోవలసింది తెలుసుకోబోతున్నావు కాబట్టి యు ఆర్ ఇంటెలిజెంట్ పర్సన్, విద్వన్. చూసారా, అతడికి ఇంకా బోధించలేదు, ఇంకా బోధించాలి, వినాలి, అర్థం కావాలి, అప్పుడు ఆత్మనిష్ట రావాలి. ఇన్నుంటే కూడా గురువుగారు ఆయనకి ఇంక డౌట్ లేదు, నువ్వు వచ్చావు కదా, అసలు ఇలా రావటమే పెద్ద విషయం. అంటే ఏంటి, ఎవరు లోకంలో నచ్చుతున్నది, ఎవరికి వేదాంతం కావాలి? అందరికి ఏదో పూజ పునస్కారాలు అవి ఇవి పరిహారాలు ప్రాయశ్చిత్తాలు ఇవన్నీ అందరికీ నచ్చుతాయి, కానీ ఈ వేదాంతం అంటే ఎవరికండి నచ్చుతుంది? చూశారా, వేదాంతానికి వచ్చి ఇది వినాలని ఒక ఆశ కలిగిందంటేనే చెప్పాను కదా, మనందరం వివేకులం, అదృష్టవంతులం, వీఆర్ బ్లెస్డ్ అవర్ సెల్ఫ్. కాబట్టి ఓ విద్వన్ అని పిలుస్తున్నారు గురువుగారు. పిలిచి నీకు ఏ ప్రమాదము లేదు, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, నీకు ఏ అపాయము లేదు. ఈ సంసార సముద్రం ఇది భయంకరంగా ఉంది, ఇది కారు చిచ్చులాగా ఉంది అంటున్నావే, ఈ దావాగ్ని అన్నీ, దీనిని దాటేందుకు మార్గం ఉంది, నువ్వు భయపడక్కర్లేదు, ఇది నువ్వు దాటేందుకు మార్గం ఉంది. ఏ మార్గం? ఏ మార్గమునైతే ఇంతకుముందు జ్ఞానులందరూ, మహాత్ములందరూ, ఋషులు వాళ్ళందరూ అనుసరించి ఈ సంసార సముద్రాన్ని దాటేసేసారో, అజ్ఞానాన్ని నుంచి దాటి జ్ఞాననిష్ఠులైనారో, ఆ మార్గమునే నేను నీకు బోధిస్తాను. చూసారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ గురువైనా సరే, ఇప్పుడు నాకు వచ్చిన భాషలో ఏదో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, సంస్కృత శ్లోకానికి అర్థం చెప్తున్నాను, కానీ ఏదైనా కూడా నా సొంతమేమీ లేదుగా. శంకరాచార్యులు వారు రాసిన వివేక చూడామణి ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాను, మధ్య మధ్యలో భగవద్గీత, భాగవతము. కాబట్టి ముందు ఆ కాలంలో ఇంత ముందంత, అందుకని నేనేదో నీకు కొత్తగా ఇన్వెంట్ చేశాను, కొత్తది బోధిస్తున్నాను, న్యూ టెక్నిక్ అనేది లేదు. మన ఋషులు, జ్ఞానులు ఎవ్వరు కూడా అది వాళ్ళు కనుక్కున్నది, వాళ్ళ సొంతం అని చెప్పి కాపీరైట్ కింద సొంతకాలు పెట్టడము ఇవన్నీ ఏమైనా ఉంటాయా? వ్యాసులు వారు ఎక్కడైనా రాశారట్లా? శంకరాచార్య వారు రాశారా? శిష్యులు చెప్పారు ఇది శంకరాచార్య వారు రాశారు, ఆయన ఎక్కడ కింద కూడా ఆయన సొంతకం పెట్టి రాసుకోలేదే. వ్యాసులు వారు ఎంత గొప్ప విషయాన్ని మనకు అందించారు. వాళ్ళెవరు దాన్ని అథారిటేట్? వాళ్ళు అంటారు ముందు పెద్దలు, ఆ ముందు ఉన్నటువంటి మహాత్ములు ఆ కాలంలో అట్లాగే అందరు ఇలాగే చెప్తారు. అంటే ఏంటి, గురు పరంపరనే మనం అనుసరిస్తున్నాం. ఏ గురువు కూడా ఆయన గురించి చెప్పుకోడు, నా గురువు గారు అని చెప్పి. అందుకని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ఎలా చెప్పినాను సరే, నారాయణం పద్మభూం అక్కడి నుంచి వచ్చిన పరంపర. అందుకని దీనికి ఎవరు నేను అథారిటేటివ్ అని చెప్పి వాళ్ళు ఐఆమ్ ద ఆథర్ ఆఫ్ దిస్ అని క్లెయిమ్ చెయ్యరు. ఇక్కడ అది తెలుస్తున్నది మా పదంలో. వాళ్ళు నడిచినటువంటి, అనుసరించి పొందినటువంటి, లేక మా గురువు గారు నాకు చూపించి నాకు అనుగ్రహించినటువంటి అదే నీకు నేను బోధిస్తాను. నిర్దిశామి, ఐ షాల్ టీచ్ యూ, తప్పనిసరిగా నేను నీకు బోధించాలి అని చెప్పి గురువుగారు కూడా చాలా సంతోషపడ్డారు, ఆనందించారు. అందుకని అతడిని నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు వివేకం ఉన్నటువంటి వాడివి, లేకపోతే ఇక్కడికి వస్తావా,
వేదాంతానికి రావటం, వినటం, ఇష్టపడటం అంటే నువ్వు కొంత గొప్ప వివేకం ఉండి నీలో బుద్ధి బాగా పనిచేస్తుంటేనే వస్తావు. అందుకని భయపడకు అన్నారు. ఆ తర్వాత 44వ శ్లోకంలో అస్త్యుపాయో మహాన్ కశ్చిత్ సంసారభయనాశనః తేన తీర్త్వా భవాంబోధిం పరమానందమాప్స్యసి. చెప్తున్నారు గురువుగారు. ఏమంటున్నారంటే సంసార భయాన్ని, ఈ దుఃఖాన్ని నాశనం చేసేందుకు ఒక గొప్ప ఉపాయం ఉంది. మహాన్ అంటే గొప్ప అంటే ఏంటి? దీనికంటే మరొకటి ఏది లేదు, మరొకటి ఏది లేదు. ఓకే, మహాన్ కశ్చిత్, గొప్పది ఇది ఒక్కటే. కశ్చిత్, ఇదొక్కటే గొప్ప ఉపాయం. ఇది తప్ప మరొక ఉపాయం ఏది లేదు. కాబట్టి ఏంటి ఆ ఉపాయం? దేని చేతనైతే నీవు ఈ జ్ఞాన సంసార సముద్రమును దాటి పరమానందమును పొందుతావు. సరే అండి, ఈ సంసారాన్ని అంతా వైరాగ్యంతో దాని మీద మనం పట్టుదల పెట్టుకోకూడదు, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, అన్నీ వదిలేసేయాలి, కోరికలు ఉండకూడదు, ఇవన్నీ చెప్తారు. మరి నాకు ఇంకేం దొరుకుతుంది అప్పుడు అన్నీ వదిలేస్తే అని ప్రశ్న వస్తుంది కదా, క్వశ్చన్. నీకు పరమ ఆనందం వస్తుంది, దుఃఖం పోతుంది, ఆనందం వస్తుంది. ఎటువంటి ఆనందం? పరమానందమును నువ్వు పొందుతావు. సో దేని వలనైతే ఈ ఉపాయమును అనుసరించితే నీకు పరమానందమును పొందగలవో ఆ పరమానందమును ఇచ్చేటువంటి ఆ ఉపాయమే ఒక్కటే ఉంది. దానికంటే మరొకటి పని లేదు, ఇంకొకటి అక్కర్లేదు, ఇంకోటి పని చెయ్యదు. సరేనా? దానికి కోసం నీకు నేను దాన్ని ఉపదేశిస్తాను అని చెప్పి 45వ శ్లోకంలో ఈ ఒకటే ఒక్క మార్గం అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరలా చెప్తారు, పరంపరా సాధనాలు ఉంటాయి, కానీ ఆత్యంతిక నిజమైనటువంటి సాక్షాత్ పరంపరా కారణం లేక ఆరాత్ కారణం అంటే ఏంటి? అవి కూడా హెల్ప్ చేస్తాయి, కానీ అవి నేరుగా జ్ఞానాన్ని ఇవ్వవు. అంటే ఏంటి? ఆరాత్ పరంపర కారణం అంటే ఇండైరెక్ట్లీ కర్మయోగ, ఉపాసన యోగ, రాజయోగ ఇవన్నీ కూడా నిన్ను ప్రిపేర్ చేసి హెల్ప్ చేస్తాయి. కానీ చివరికి ఫైనల్గా ఇవ్వాల్సినటువంటి సాక్షాత్ కారణం ఏమిటంటే జ్ఞానం మాత్రమే. శంకరాచార్యులు వారు ఆత్మబోధలో చక్కటి ఉదాహరణ ఇస్తారు. పాకశ్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఆరాత్ కారణం అంటే ఉదాహరణకి చూడండి, నాకు శంకరాచార్యులు చెప్పింది దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంది. అన్నీ ఉన్నాయి, వంట చేయటానికి కావాల్సినటువంటి బియ్యం సామాన్లు అవి ఇవి అని, పొయ్యి కూడా అన్నీ రెడీగా పెట్టాం, కాయగూరలు కట్ చేసాం, అన్నీ వేసాం, అన్నీ పెట్టాం. కానీ అగ్ని అనేటువంటిది లేకపోతే వంట జరుగుతుందా? పాకశ్య వహ్నివత్, వంట చేయటానికి అగ్ని ఎంత డైరెక్ట్ ముఖ్యమైన సాక్షాత్ కారణమో ఆ మిగిలినవన్నీ ఆరాత్ కారణాలు, ప్రారంభ కారణాలు. అర్థమైందా? కాబట్టి అలాగే జ్ఞానం లేకుండా మోక్షం అనేది సిద్ధించదు. దీన్ని ఇప్పుడు ఇంకా అర్థమయ్యేట్లా చూసుకోండి. ఏంటది? ఆకలి అవుతున్నదండి,
అప్పుడు ఏం చేయాలి? వండుకోవాలి. దానికి కాయగూరలు కావాలి, బియ్యం కావాలి, వేరే వేరే అవన్నీ కూడా తెచ్చి అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టి అన్నిటినీ కుక్కర్లో పెట్టి స్టవ్ మీద కూడా పెట్టాను. విజిల్స్ వచ్చినాయి, అన్నీ రెడీ అయినాయి, తిరగమాత వేసాం, అన్నీ అయినాయి. కానీ ఆకలి పోతుందా? అవన్నీ ప్రారంభ కారణాలు. కానీ సాక్షాత్ ఆకలి పోవటానికి ఏంటి? తినాలి. నువ్వు అన్నాన్ని తినాలి. తిన్నావంటే ఆకలి పోతుంది. అలాగే అది చేశాను, ఇది చేశాను, అవి చేశాను, అవన్నీ చేసేసి నీకు బాగా వైరాగ్యం వచ్చి ప్రిపేర్ అయ్యి నువ్వు ఇప్పుడు ఇక్కడ జ్ఞానాన్ని తాగు, విను. ఇది మాత్రమే అజ్ఞానాన్ని పోగొడుతుంది. చీకటి పోవాలంటే వెలుతురేగా కావాలి, మరి ఏదైనా కావాలి. చెప్పాను ఇది అంతకుముందు ఎగ్జాంపుల్. మరి దేని చేతను చీకటి పోదు. వెలుతురు వస్తే చీకటి పోతుంది, జ్ఞానం వస్తే అజ్ఞానం తొలగిపోతుంది. కాబట్టి అది ఏంటి చెప్తున్నాను. 45లో చూడండి. వేదాంతార్థ విచారేణ జ్ఞాన జాయతే జ్ఞానముత్తమం తేనాత్యంతిక సంసార దుఃఖనాశో భవత్యను. కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ ఉపాయం ఏమిటో తెలుసా? నువ్వు ఏం వినాలో తెలుసా? వేదాంత అర్థ విచారణేన. ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది? అగ్ని ఎట్లా పుడుతుంది? అగ్గి పెట్టి ఉంటే దాన్ని గీస్తే అగ్ని వస్తుంది. అట్లాగే ఉపనిషత్తుల యొక్క మహావాక్యాల యొక్క అర్థాన్ని విచారణ చేస్తే చూడండి, వేదాంత. ఎందుకంటే వేదం చాలా పెద్దది. దాంట్లో ముందు భాగంలో ఏంటేంటో కర్మలు అవి ఇవి అన్నీ చెప్పారు. అది పొందాలంటే ఈ లోకం పోవాలంటే ఆ లోకం పోవాలంటే అవన్నీ చెప్పారు. అవన్నీ ఎందుకంటే నీకు చిత్తశుద్ధినిచ్చి క్రమంగా వైరాగ్యాన్ని కలిగిస్తాయి. ఆ తర్వాత నువ్వు జ్ఞానానికి వస్తావు. అందుకే చెప్పారు. కానీ పిల్లలకి చాక్లెట్ ఇచ్చి హోంవర్క్ రాస్తావా, చాక్లెట్ ఇస్తాను అంటే ఇక్కడ చాక్లెట్ ముఖ్యమా, హోంవర్క్ ముఖ్యమా? కదా. అలాగే శాస్త్రం కూడా కర్మ ముఖ్యం కాదు. కర్మని నీకు ఆశ చూపించి నిన్ను ఒక ధర్మము, మార్గము, కర్మ, ధర్మ ఇవన్నీ చెప్పి నిన్ను ఒక మంచి మార్గంలో పెడుతూ నీ కర్మ ఫలాలను ప్రారంధ ఆ కర్మలన్నిటిని తీర్చేసుకుంటూ కొంచెం నువ్వు జ్ఞానానికి రావాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? వేదాంత అర్థ అంటే ఉపనిషత్తులని జ్ఞాపకం. వేదాంతం ఏమిటి? ఉపనిషత్తులే నేరుగా ఈ ఆత్మ విచారణాన్ని చాలా లోతుగా విచారించి చెప్తాయి. కాబట్టి అక్కడ కొన్ని ఉపనిషత్తులు ఏదో కొన్ని ఉపాసనలు అవన్నీ చెప్పినా కూడా అవన్నీ కూడా మరలా సపోర్టివ్ మెథడ్స్గానే చెప్తుంది. కానీ ఫైనల్గా వచ్చేటప్పుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ఏకమేవా ద్వితీయం నేహనానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని అది డిక్లేర్ చేస్తుంది. అది ఏ మహావాక్యం చెప్పినా సరే, ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఆ వాక్యాల అర్థం ఏమిటి అని విచారణ చేసిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు జాయతే జ్ఞానం, ఉత్తమమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి నీకు నీ స్వరూప జ్ఞానం ఉద్భవిస్తుంది. జాయతే. ఆ జ్ఞానము ద్వారా, ఏ జ్ఞానము చేత అప్పుడు ఏమవుతుంది? తేన దాని వలన దేని చేతనైతే ఆత్యంతిక సంసార దుఃఖం నాశ భవత్యను వెంటనే ఇన్స్టంటేనియస్లీ వెన్ యూ రికగ్నైజ్ దట్ యు ఆర్ ది ఆత్మ
నీకు బంధము లేదు అని తెలుసుకున్నావో నీకు సంసారం దుఃఖం అంతా అప్పుడే తొలగిపోతుంది. నువ్వు అప్పుడే దాంట్లో నుంచి వేరుగా ఇండిఫరెంట్గా ఉంటావు. తేన ఆత్యంతిక సంసారం అంటే ఎంతో కాలంగా ఎంతో చేరి అక్యుములేట్ అయి ఉన్నది. అంత దుఃఖం ఉన్నా కూడా అది నాశనం అయిపోతుంది. వెలుతురొస్తే చీకటి ఎంతసేపట్లో పోతుందండి? నిదానంగా పోతుందా? ఒక రోజు, 2 రోజులు, నెల రోజులు. నీ అగ్గిపుల్లని గీయి వెలుతురు రావటము, అటు చీకటి పోవటం 2 ఒకేసారి జరుగుతాయి. కాబట్టి భవతి అను వెంటనే టేక్స్ ప్లేస్ అంటే ఏంటి? ఇక్కడ నీ యొక్క దృష్టికోణం, పర్సెప్షన్ అబౌట్ ది వరల్డ్, ఓకే, జగత్తు యొక్క నీ దృష్టి, జగత్తుని గురించి నీ దృష్టి, జీవని గురించి నీ దృష్టి, నీ యొక్క అండర్స్టాండింగ్, పర్సెప్షన్ అంటారు. ఈశ్వరుడు, ఈ 3 క్లియర్గా తెలిసిపోతాయి. శాస్త్రం చదవంగా తెలిసినప్పుడు తెలుస్తుంది మూడిటికి అధిష్టానమైనటువంటి నిత్య సత్య ఏకసార వస్తువు అయినటువంటి బ్రహ్మమును నేనని నీకు తెలిసిపోతుంది అని చెప్పి వేదాంత శ్రవణం యొక్క ముఖ్యత్వం. జ్ఞానం వస్తే మాత్రమే అజ్ఞానం పోతుంది, అజ్ఞానం పోతే మాత్రమే సంసార దుఃఖం పోతుంది అనేది నిర్ధారణం చేసి చెప్పిన తర్వాత 46వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇక్కడి నుంచి టీచింగ్ ఇంకొంచెం లోతుగా వెళుతున్నది. నిజమైన టీచింగ్ ఇంకా మళ్ళీ శిష్యుడు ప్రశ్నలు వేస్తారు, అప్పుడు వస్తుంది. ఇది కూడా టీచింగ్ మొదలైనట్లు అనుకోవచ్చు. శ్రద్ధ 46 చదువుతున్నాను. శ్రద్ధా భక్తి ధ్యాన యోగాన్ ముముక్షుః ముక్తేర్హేతూన్ భక్తి సాక్షాశ్రుతేర్గీః యో వా ఏతశ్వేవ తిష్టత్యముష్య మోక్షో విద్యాకల్పితాద్ హేతాద్ ఇహ బంధాత్ మోక్షో విద్యాకల్పిత దేహ బంధాత్. ఏం చెప్తున్నారంటే ఇక్కడ అసలు ఈ ఆధ్యాత్మిక సాధన, వేదాంతం ఎక్కడ మొదలుపెట్టాలి, ఎట్లా చేయాలంటే ఇక్కడ 3 పదాలు ముఖ్యంగా చెప్తున్నారు చూడండి. శ్రద్ధ భక్తి ధ్యాన యోగాత్. ఈ ముముక్షువు మోక్షమును పొందాలని ఆశించేటువంటి ఇతడు శ్రద్ధ భక్తి ధ్యాన యోగమని ఈ 3 చేత ఏవైతే 3 సాక్షాత్ 3 ముక్తికి హేతువు ఈ శ్రద్ధాభక్తి ధ్యాన యోగములే అని చెప్పి వక్తి చెప్పబడింది. ఎవరి చేత చెప్పబడింది? ఈ శ్రద్ధాభక్తి ధ్యానముల చేతనే జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానమే శృతేహే గీహి అంటే వేదాలు ఘోషిస్తున్నాయి, వేదాలు పాడినాయి, పలుకుతున్నాయి. ఎవరు? సాక్షాత్ అని. సాక్షాత్తుగా వేదాలే, వేదాంతమే చెప్తున్నది. లేక సాక్షాత్ కారణం చెప్పాను కదా ఇప్పుడు, ఆ పదం వచ్చింది ఇక్కడ చూసారా? సాక్షాత్, ద డైరెక్ట్, ఓకే, కాజ్. ఏమిటది? శ్రద్ధాభక్తి ధ్యాన యోగాలు అనుసరించావంటే ముక్తికి హేతు అని చెప్పి డిక్లేర్ చేసి క్లియర్గా చెప్పబడింది. సాక్షాత్ ఆ వేదాలే చెప్పినాయి, లేక ఇది మాత్రమే డైరెక్ట్ కాజ్ పాత్ అని చెప్పినాయి అంటున్నారు. దీనివలన
ఎవరైతే ఇట్లా ఇది అనుసరించి చేస్తాడో యోవా ఏతేషు అవతిష్టతి అముష్య, వెంటనే అతడు మోక్షాన్ని పొందేస్తాడు. మోక్షం పొందటం అంటే ఏమిటి? అవిద్య చేత కల్పించబడినటువంటి దేహాది బంధం ఉన్నాయి చూసారా, దేహం, బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్, వీటి మీద ఏర్పడినటువంటి బంధం, ఇవి నేను అనుకోవటం, ఈ బంధం ఉందే, ఇది ఎట్లా వచ్చింది? కల్పించబడింది. దేనివలన? అవిద్య చేత కల్పించబడినటువంటి దేహాభిమానాలు, అహంకారం, ఇవన్నీ కూడా తొలగిపోయి అతడు దేహబంధంలోంచి విముక్తుడవుతాడు. దేహం ఉంటుంది, దేహబంధంలోంచి ముక్తుడవుతాడంటే శరీరం మరణించిపోయింది, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళాడు కాదు. వేదాంతం ప్రకారం ముక్తి అనేటువంటిది ఇక్కడ ఇప్పుడు, జీవన్ముక్తి కావాలి. అందువలన ఇక్కడ అలా చెప్పారు. ఈ 3 పదాలకు అసలు అర్థం ఏమిటి చూడాలి. ఈ 3 పదాలు ఇదే విధంగా కైవల్యోపనిషత్తులో అశ్వలాయన ఋషి ప్రజాపతి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, నాకు ఈ బ్రహ్మ విద్యను చెప్పండి, దేని వలనైతే పూర్వజులందరూ కూడా, ఋషులు వాళ్ళు ఈ అజ్ఞానంలో నుంచి దాటి వాళ్ళు జ్ఞాననిష్ఠులైపోయినారో, బ్రహ్మనిష్ఠులైపోయినారో, అటువంటిది నాకు చెప్పమని బోధించమని అడిగాడు. అడిగితే అక్కడ అటువంటి ఆ అశ్వలాయనకి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడో తెలుసా? తస్మై సహోవాచ పితామహశ్చ, పితామహ అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు, శ్రద్ధాభక్తి ధ్యాన యోగాత్ అవైహి, శ్రద్ధాభక్తి ధ్యాన యోగముల చేత నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో అన్నారు. అర్థమేమిటి? శ్రద్ధ అంటే ఇక్కడ జాగ్రత్తగా శ్రవణం, భక్తి అంటే మననం, ధ్యానం అంటే నిధిధ్యాసనం. వేదాంతమునకు సంబంధించినంతవరకు నిజమైన ఆధ్యాత్మిక సాధన మార్గం అంటే జ్ఞానయజ్ఞంలో పాల్గొనటం. దీనిని జ్ఞానయజ్ఞం, జ్ఞాన మార్గం అంటామా? శ్రవణం చేయాలి, మొదట బాగా చేయాలి, చాలా చేయాలి శ్రద్ధతో. కాబట్టి శ్రవణం చేయటమే శ్రద్ధ, చేసిన దాన్ని భజించటమే, మననం చేయటమే భక్తి. చేసిన దాన్ని సందేహాలను తొలగిపోయేంత వరకు మననం చేయాలి, నెమరు వేసుకోవాలంటాం కదా మననం. తర్వాత ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానం అంటే వేదాంత భాషలో నిధిధ్యాసనం అంటే ఏంటి అర్థం? జ్ఞాననిష్ట కోసం ఇంకా దాంట్లోనే ఆ ధ్యానంలో ఉండాలి, ఆ చింతనలో. మననం అంటే అర్థం ఇట్లా, సంశయ నివృత్తి ఏవ మననం, సంశయములను తొలగించుకునుటయే మననం. తర్వాత విపర్యయ నివృత్తి ఏవ నిధిధ్యాసనం. విపర్యయ అంటే పాత అలవాటు పడినటువంటి కొన్ని వాసనలు, ఆలోచనలు, ఏదైనా ఆబ్స్టకిల్స్గా ఇంకా మధ్యలో అక్కడక్కడ ఉంటే ఆ విపర్యయలను కరెక్ట్ చేసి తొలగించేసుకొని నిష్ఠుడం అవటమే నిధిధ్యాసనం అని చెప్పి, ఈ 3 కలిస్తే బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యులు వారు మైత్రేయికి చెప్తారు, అరే ఆత్మా ద్రష్టవ్య అన్నారు. ఆత్మాని తెలుసుకోవాలి, ఆయన చూడాలని. ద్రష్టవ్యం అంటే అర్థం బుద్ధితోటి గ్రహించాలని అర్థం. ఎట్లా బుద్ధితోటి గ్రహించేది? ఆత్మ అరే అదికి శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. తవ్యం అంటే you should compulsorily do the shravanam and do the mananam and do the nididhyasanam. అదే ఇక్కడ సాధనంగా చెప్పారు ఈ 3. అప్పుడు దేహ బంధము, అజ్ఞానము, నీకు బంధం ఉందనేటువంటి కల్పన,
ఇమాజినేషన్స్, ఇల్యూషను అన్నీ పోతాయి. ఇవి శృతులే చెప్పిన సాక్షాత్తుగాని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు 46 శ్లోకంతో నిలిపేద్దాం. వచ్చే సత్సంగంలో పై శ్లోకాలను చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.